చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా? అద్దంలో చూసుకున్న ప్రతిసారీ తా తెల్ల వెంట్రుకలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు వాడి జుట్టును మరింత పాడు చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన పూర్వీకులు జుట్టును నల్లగా, ఒత్తుగా ఉంచుకోవడానికి ఏ ఆయుర్వేద రహస్యాలను పాటించేవారు? కేవలం ఇంట్లో దొరికే వస్తువులతోనే అద్భుతమైన ఆయుర్వేద నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ నూనెను వాడడం మొదలుపెడితే మీ తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలడం ఆగిపోయి కొత్త జుట్టు రావడం కూడా మొదలవుతుంది. ఈ తయారీ విధానంలో నేనొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ గురించి చెప్పబోతున్నాను. అది మీ జుట్టుకు నేచురల్ బ్లాక్ కలర్ ఇస్తుంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. అసలు జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? మన వెంట్రుకల కుదుళ్లలో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఇది తగ్గినప్పుడు జుట్టు తన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీనికి పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి లేదా మనం వాడే షాంపూలలో ఉండే కెమికల్స్ కారణం కావచ్చు. మార్కెట్లో దొరికే డైలు జుట్టును పైకి నల్లగా చేస్తాయి కానీ లోపల కుదుళ్లను దెబ్బతీస్తాయి. కాని మనం ఇప్పుడు తయారు చేసుకోబోయే ఆయుర్వేద నూనె కుదుళ్లకు మెలనిన్ అందించి జుట్టును సహజంగా నల్లబరుస్తుంది. దీనికోసం మనకు 5 ముఖ్యమైన పదార్థాలు కావాలి. అవేంటంటే ఎండిన ఉసిరిముక్కలు, మందార పూలు లేదా ఆకులు, కరివేపాకు, నల్ల జీలకర్ర అంటే కలోంజీ విత్తనాలు మరియు చివరిగా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ గుంటగలగర ఆకు అంటే భృంగరాజాకు. ముందుగా ఒక ఇనుప కడాయిని తీసుకోండి. అవును, ఆయుర్వేద నూనె తయారీకి ఇనుప పాత్ర వాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇనుము నూనెతో చర్య జరిపి జుట్టుకు మంచి నలుపు రంగునిస్తుంది. ఈ కడాయిలో 1/2 లీటర్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పోయండి. నూనె కొంచెం వేడెక్కాక అందులో 2 స్పూన్ల ఎండిన ఉసిరి ముక్కలను వేయండి. ఉసిరిలో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ జుట్టు తెల్లబడకుండా ఆపుతాయి. ఆ తర్వాత ఒక పిడికెడు తాజా కరివేపాకులను వేయండి. కరివేపాకులో ఉండే బీటా కెరటిన్ జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నల్ల జీలకర్ర లేదా కలోంజీ పొడిని వేయండి. ఇదే మన జుట్టుకు నేచురల్ కలర్ ఇచ్చే అద్భుతమైన పదార్థం. ఇక ఇప్పుడు మన అసలైన ఆయుర్వేద రాజశిల్పి గుంటగలగర ఆకు లేదా దాని పొడిని 2 స్పూన్లు కలపండి. దీనిని ఆయుర్వేదంలో కేశరాజు అని పిలుస్తారు. అంటే జుట్టుకు ఇది రాజు వంటిది. చివరిగా కొన్ని ఎండిన మందార రేకులను వేయండి. ఇప్పుడు మంటను చాలా తక్కువలో ఉంచి సుమారు 15 నుండి 20 నిమిషాలపాటు మరిగించండి. నూనె రంగు క్రమంగా నలుపు రంగులోకి మారడం మీరు గమనిస్తారు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఈ నూనెను ఎప్పుడూ హై ఫ్లేమ్ మీద మరిగించకూడదు. అలా చేస్తే అందులోని ఔషధ గుణాలు నశించిపోతాయి. నూనె మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ కడాయిపైన మూతపెట్టి ఒక రోజంతా అలాగే వదిలేయండి. దీనివల్ల ఇనుప పాత్రలోని గుణాలు, ఆయుర్వేద మూలికల రసం పూర్తిగా నూనెలోకి దిగుతాయి. మరుసటి రోజు ఒక పలుచని గుడ్డతో ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపర్చుకోండి. ఈ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. వారానికి కనీసం 3 సార్లు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను వేళ్లతో కుదుళ్లకు తగిలేలా బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి మూలికలు లోపలికి వెళతాయి. మరుసటి రోజు ఉదయం కెమికల్స్ లేని మైల్డ్ షాంపూ లేదా కుంకుడుగాయలతో జుట్టును కడగండి. మీరొకటి గుర్తుంచుకోవాలి, ఇది కెమికల్ డై కాదు కాబట్టి ఒక్కరోజులోనే జుట్టు నల్లగా మారిపోదు. కనీసం 2-3 నెలలపాటు ఓపికగా వాడితే మీ జుట్టు కుదుళ్ల నుండి నల్లగా పెరగడం మీరు స్పష్టంగా గమనిస్తారు. ఈ నూనెతో పాటు మీరు సరైన నిద్ర, ఎక్కువ నీరు తాగడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన వరాన్ని ఉపయోగించుకొని మీ జుట్టును సహజంగా కాపాడుకోండి. ఈ తయారీ విధానంలో మీకేవైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మరియు తెల్ల జుట్టు సమస్యతో బాధపడే మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆరోగ్య మరియు అందం చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. జాగ్రత్తగా ఉండండి.